పేరిని నాని గారు మైక్ చూడగానే యథాస్థితి తదా ప్రజ అన్నట్టు ఊగిపోవడం మనం ఎప్పుడు గమనిస్తూనే ఉంటాము. గురువింద గింజ దాని కింద నలుపు ఎరగదన్నట్టు ఒక్క నిమిషం అండి. ఆడపిల్లకి ఉసురు కాదా? ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఎంత విడ్డూరంగా ఉందంటే 25వ డివిజన్‌లో భర్త చనిపోయిన ఆవిడ బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుతుంటే, ఆమె బడ్డీ కొట్టు పడగొట్టింది ఎవరండి? ఆమె ఆడపిల్ల కాదా? 50వ డివిజన్‌లో బైపాస్ రోడ్ దగ్గరలో ఒక ఆవిడ్ని మీ వైసీపీ కార్యకర్త గుమ్మం దగ్గర నైట్ చింపేసేసి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతంటే కేసు పెట్టకుండా అడ్డుపడ్డది మీరు కాదా? ఆమె ఆడపిల్ల కాదా? కార్పొరేటర్గా గెలిచిన నేను కనీసం సచివాలయానికి వెళితే వాళ్ళకి కనీసం కుర్చీ వేయొద్దు, వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఇవ్వద్దని చెప్పిన నాని గారికి ఒకటి నేను ఆడపిల్లను కాదా? అక్కడ దాకా ఎందుకండి? వాలంటీర్గా మా ఇంట్లో పిల్ల కష్టపడి ఎవరి రికమెండేషన్ లేకుండా ఇంటర్వ్యూలు పాస్ అయ్యి వాలంటీర్ జాబ్ తెచ్చుకుంటే పిల్లని ఉన్నపడన టీడీపీ పిల్ల అని చెప్పి తీయించేసింది మీరు కాదా? వీళ్ళందరూ ఆడపిల్లలు కాదా? మీ దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్లలు అవుతారా? నిజంగా ఉసురుకు కానీ మాట వింటే నిజంగా ఉసురు ఊరేసుకుని చచ్చిపోద్దండి. మీరు మాట్లాడుతుంటే ఉసురు గురించి మీరు మాట్లాడుతుంటే ఉసురే ఊరేసుకొని చచ్చిపోతుంది. అంత దరిద్రంగా మాట్లాడుతున్నారు మీరు. మంత్రిగా చేశారు. నాకు ఊహ తెలియనప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎలా గౌరవించాలో కూడా మీకు తెలియదు. మా కొల్లు రవీంద్ర గారికి తెలుసు. ఎక్కడ కూడా పొరపాటును కూడా ఎక్కడ నోరు జారొద్దు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న వాడే మాకు చెప్తారు ఆయన.